బోధన్ పట్టణంలోని స్థానిక చావడి వద్ద రెవెన్యూ సదస్సును అడిషనల్ కలెక్టర్ కిరణ్ కుమార్ పర్యవేక్షించారు. ఈ సందర్భంగా రైతులు తమ రెవెన్యూ భూమిపై గల సందేహాలను అధికారులకు వివరించారు. అధికారులు రైతుల దరఖాస్తులను స్వీకరించి సందేహాలను నివృత్తి చేశారు. రెవెన్యూ సదస్సు అనేది నిర్వహించబడను కాబట్టి దౌత్యాలు ये बन ले हो रही है ये एदुरु దీంతో ఆర్ఎస్ఆర్ ఏమైనా బ్యాలెన్స్ ఉందా చెక్ చేసి ఏదైనా ఉంటాడు దరఖాస్తు రాసి సర్వే నెంబర్ నీకు ఏమైనా ఐడియా ఉంటే సర్వే నెంబర్ వేసే అదే ఈరోజు మన ఇటు రెవెన్యూ సదస్సుకు గ్రామ చావడి నందు మేము ఏర్పాటు చేసుకున్నాం. దీని పరిశీలనార్థము మన జిల్లా అడిషనల్ కలెక్టర్ గారు కూడా రెవెన్యూ గారు ఈరోజు వచ్చి ఈ యొక్క మేము ఏదైతే ఈ సదస్సు పెట్టామో సదస్సును పరిశీలించడం అనేది కూడా జరిగింది. వరకు ఎవరైతే వీటి దరఖాస్తులను ఏవైనా అబ్జెక్షన్స్ ఏమైనా సమస్యలు ఉన్నాయో వాటి విషయమై ఎవరైనా దరఖాస్తు చేసుకుంటే వాటిపైన 20వ తారీఖు నుంచి ఈ నెల 20వ తారీఖు వరకు గ్రామ సభలు ఉంటాయి. 20వ తారీఖు తర్వాత మళ్ళీ ఆగస్టు 14 లోపల ఈ పెట్టుకున్న దరఖాస్తులను అన్నింటినీ కూడా మేము పరిష్కరించడం అనేది జరుగుతుంది. కాబట్టి మన చెక్కీ తరఫా, పాండు తరఫా, దుద్యాల తరఫా, దౌత్యాల తరఫా రైతులందరికీ మరొకసారి కోరినది ఏమనగా రేపు ఈ పాండు తరఫుకు సంబంధించింది గ్రామ చావడి నందు, అదేవిధంగా చెక్కీ తరఫుకు సంబంధించింది మన రైతు వేదిక మార్కెట్ కమిటీ నందు రేపు రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తాం. కాబట్టి అందరూ కూడా మీ యొక్క సమస్యలు ఏదైనా ఉంటే రైతులందరూ మీ సమస్యలను మీరు ఇక్కడ ఈ 2 టీంలలో కూడా సమర్పించవలసిందిగా మేము మిమ్మల్ని కోరుతున్నాం. కాబట్టి ఇట్టి చక్కని అవకాశంను మీ దగ్గరికి వచ్చి మీ యొక్క దరఖాస్తులు మేము తీసుకుంటున్నాం. కాబట్టి మీరు ఈ చక్కని అవకాశాన్ని సద్వినియోగపరచుకోవాలని కోరుకుంటూ ధన్యవాదాలు. మన ఈటి రెవెన్యూ బోధన్ రైతులందరికీ నమస్కారం అండి. అయితే ఈరోజు మనము గవర్నమెంట్ యొక్క ఆదేశానుసారంగా మరియు కలెక్టర్ గారి సూచనల మేరకు ఈరోజు మన
రామచావిడి బోధన్ నందు అదేవిధంగా బెల్లాల్ గ్రామ పంచాయతీ నందు 2 టీంలు కూడా ఈరోజు ఈ భూభారతి రెవెన్యూ సదస్సులు అనేది నిర్వహించడం జరుగుతుంది. ఇందులో భాగంగా తహసీల్దార్ అంటే నేను ఇక్కడ రామచావిడిలో ఉన్నాను. అదేవిధంగా మా రాజశేఖర్ డిటి గారు బెల్లాల్ గ్రామ పంచాయతీ నందు తను కూడా రెవెన్యూ సదస్సులో ఉన్నారు. ఈరోజు మన దౌత్యాలు దుద్యాలకు సంబంధించింది ఈరోజు తీసుకోవడం జరుగుతుంది. ఈ దౌత్యాలు దుద్యాలు కూడా ఈ 3 days కూడా అప్లికేషన్స్ తీసుకోవడం జరుగుతుంది. ఎవరైనా మిస్ అయిన వాళ్ళు ఉంటే కనుక వాళ్ళు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. అదేవిధంగా రేపు పాండు తరఫుకు సంబంధించిన రైతులందరికీ కూడా గ్రామచావిడి నందు మనము రెవెన్యూ సదస్సు ఏర్పాటు చేసుకోవడం అయింది. అదేవిధంగా చెక్కీ తరఫుకు సంబంధించింది మన రైతు వేదిక మార్కెట్ కమిటీ నందు మా రైతు వేదిక నందు ఏర్పాటు చేసుకోవడం అయింది. కాబట్టి మన చెక్కీ తరఫా అండ్ పాండు తరఫా రైతులందరికీ మరొకసారి కోరినది ఏమనగా, మీకు ఏమన్నా భూములకు సంబంధించిన సమస్యలు అనగా ఎక్కడన్నా మీకు సర్వే నెంబర్ మిస్ అయిన ఎల్లా మీ పాస్బుక్ వచ్చి దాంట్లో ఏదన్నా సర్వే నెంబరు మిస్ అయితే వాటికి సంబంధించి, అదేవిధంగా ఏమన్నా రగ్బా ఎక్స్టెంట్ తప్పు వస్తే ఆ ఎక్స్టెంట్ విషయమై, అదేవిధంగా పెండింగ్ మొటేషన్స్ అంటే ఎక్కడన్నా భూమి కొనుక్కున్నారు బట్ ఇప్పటి వరకు పట్టా ఎక్కలేదు అలాంటి సమస్యకు సంబంధించిన ఎడల, అదేవిధంగా ఎవరైనా వాళ్ళ ఫాదర్ కానీ మదర్ కానీ చనిపోతారు, లేకపోతే వాళ్ళ పెద్దలు ఎవరైనా వాళ్ళ పేరు మీద ల్యాండ్ ఉండి వాళ్ళకు సంబంధించిన ఏదైనా సక్సెషన్ పెండింగ్ ఉంటే కూడా వాళ్ళ వారసులు కూడా వచ్చి దరఖాస్తు పెట్టుకోవచ్చు. అదేవిధంగా ఎవరికన్నా మన ఇనాం భూములకు సంబంధించింది పిఓటీలకు సంబంధించి కూడా దరఖాస్తు పెట్టుకోవచ్చు. అయితే ఇనాం భూములు అండ్ పిఓటీలకు సంబంధించింది ఇప్పుడే వాటిని ఎంక్వైరీ చేయడం అనేది జరగదు. అది గవర్నమెంట్ యొక్క ఆదేశానుసారంగా గవర్నమెంట్ ఇచ్చిన షెడ్యూల్ ప్రకారం వాటిని ఎంక్వైరీ చేయడం జరుగుతుంది. కానీ మిగతా ఏవైతే భూ సమస్యలు ఉన్నాయో వాళ్ళకు సర్వే నెంబర్ మిస్సింగ్ కానీ, అదేవిధంగా ఎక్స్టెంట్ తక్కువ ఎక్కువడం కావడం కానీ, అదేవిధంగా ఏదైనా గవర్నమెంట్కు పట్టా కానీ పట్టాకు గవర్నమెంట్ కానీ, అదేవిధంగా ఏదైనా పెండింగ్ మొటేషన్ కానీ, ఇంకా ఇతరాత్ర ఏదైనా పేరు తప్పులు